అందరూ నిద్రిస్తున్న వేళ ఆ రాత్రి కాలరాత్రిగా మారింది. హఠాత్తుగా ముంచుకొచ్చిన ఉప్పెనతో అంతటా హాహాకారాలు, చుట్టూ అంధకారం. ముంచుకొచ్చిన ముప్పుతో ఎక్కడికి వెళ్లాలో తెలియక వేలాది మంది బలైపోయారు. అదే దివిసీమ ఉప్పెన. దివిసీమ ఉప్పెనొచ్చి 47 ఏళ్లయింది. అయినా ఆ చేదు జ్ఞాపకాలు అక్కడి ప్రజలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి పరాకాష్ఠగా నిలిచిన దివిసీమ ఉప్పెనపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. దివిసీమను కడలి కాలనాగై ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో అతలాకుతలం చేసి మరుభూమిగా మార్చిన ఆ కాళరాత్రికి ఘోరకలికి నేటికి సరిగ్గా 47 ఏళ్లు. దివిసీమను తాడి ఎత్తు పడగలతో సముద్రుడు ముంచెత్తి గ్రామాలనే తుడిచిపెట్టారు. 10,000 మందికి పైగా ఈ ఉప్పెనలో బలయ్యారు. 1977 నవంబర్ 19న పెను ఉప్పెనొచ్చి నేటికి 47 ఏళ్లు గడిచాయి. వేలాది ఎకరాల్లోని పంటను సముద్రుడు కబళించాడు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పసిడి పంటలతో సస్యశ్యామలంగా ఉండే దివిసీమపై ప్రకృతి కన్నెర్ర చేసి మరుభూమిగా మార్చివేసి తన పగ తీర్చుకుంది. పెను ఉప్పెన రూపంలో విరుచుకుపడింది. నవంబర్ నెల అంటేనే దివిసీమ వాసులకిప్పటికీ వెన్నులోంచి చలి పుడుతోంది. ఆ తేదీ అంటేనే భయంతో వణికిపోతారు. నవంబర్ 19 ఆ రోజు శనివారం రాత్రి దివిసీమ వాసులకు కాళరాత్రిగా మారింది. నిత్యం జల సంగీతాన్ని వినిపించే సముద్రుడు రుద్రుని ప్రళయ ఘోషగా విరుచుకుపడి దివిసీమను శవాల దిబ్బగా మార్చిన దుర్దినం. గ్రామాలు సముద్ర గర్భంలో ఈడ్చుకుపోయిన విషాదాంతం. దివిసీమ వాసుల తరతరాలకు మర్చిపోలేని దుర్దినంగా నవంబర్ 19 శిలా రాక్షసిగా దివిసీమ చరిత్రలో మిగిలిపోతుంది. ముప్పై మీటర్ల ఎత్తున ఎగిసిన రాకాసి అలలు గ్రామాలపై పడి తమ ప్రతాపాన్ని చూపించాయి. నిమిషంలోనే దివిసీమలోని ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. నాగాయలంక, కోడూరు మండలాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిచ్చాయి. ప్రాణాలు కోల్పోయిన వారి ఆప్తుల రోదనలు సముద్రుడి హోరులో కలిసిపోయాయి. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్ట దిబ్బ, నాచుగుంట, దీనదయాలపురం, కమ్మెనమోలు, సొర్లగొంది, భావదేవరపల్లి, సంగమేశ్వరం, ఏటిమోగ, గుల్లలమోద, కోడూరు మండలంలోని గొల్లపాలెం, దింటిమెరక, ఊటగుండం, హంసలదీవి, పాలకాయతిప్ప, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఇరాలి గ్రామాలకు చెందిన 10,000 మంది బలి కాగా వేలాది పశువులు మృతి చెందాయి. కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఆనాటి దివిసీమ పెను ఉప్పెన ప్రళయానికి ప్రపంచ దేశాలు చలించిపోయాయి. మానవత్వంతో స్పందించి కథలొచ్చాయి. దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు పిలుపు మేరకు వందలాది స్వచ్ఛంద సంస్థలు, సంఘ సంస్కరణలు దివిసీమ పునర్నిర్మాణానికి మేము సైతమంటూ పనులు చేపట్టారు. ఉప్పెనలో మృతుల జ్ఞాపక చిహ్నంగా దివిసీమ ముఖద్వారం పులిగడ్డలోని కృష్ణానది ఒడ్డున నిర్మించిన స్మారక స్తూపం దివిసీమ వాసులకు హెచ్చరిస్తూనే ఉంది.